హాయ్ అండి. ఈరోజు ఇది కిచెన్ అంటే రైస్ కడిగిన నీళ్ళు అండి ముక్కలకి. ఇది రైస్ కడిగిన నీళ్ళు ఇంకా మజ్జిగ అన్నీ మిక్స్ చేశానండి ఇందులోనే. ఇది 1:1 రేషియోలో మనము డైల్యూట్ చేసి ముక్కలకు ఇచ్చుకుంటే చాలా హెల్దీ అండి. ఇది వైట్ గడ్డి గులాబీ అండి. ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అండి. అంటే అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను ఓన్లీ కూరగాయ మొక్కలకు ఇస్తున్నాను. ఈ 2 చెట్లు కొంచెం ప్రూన్ చేశానండి. కొంచెం మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూత స్టార్ట్ అవుతుందని. ఇది బిల్వపత్రం మొక్క అండి. గులాబీ మొక్కలకు కూడా ఇస్తే ఫ్లవరింగ్ చాలా బాగుంటుందండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, చూద్దాం. ఇక్కడ వంకాయలు పెద్దగా అవుతున్నాయి. మళ్ళీ ఇంకా లేట్ చేస్తే ఇందులో గింజ తయారవుతుందండి, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇది కొంచెం చిన్నగా ఉందండి. ఒక 2 days అయితే కొంచెం సైజ్ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇది కొంచెం చిన్నగానే ఉంది అని కట్ చేస్తేనే కొంచెం చిగుర్లు వస్తాయి. కానీ చూస్తాను, ఇంకొక 2 days తర్వాత చేస్తానండి. ఇక్కడ ఒక 2 టమాటోలు అయినాయండి. కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తెంపేసుకుంటే ఇంట్లో కూడా రెడ్ అవుతాయి. ఇవి మనం కట్ చేసుకుంటేనే మిగతావి తొందరగా అవుతాయండి. ఇవి ఇంకొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయండి, కాకుంటే ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. 2 days తర్వాత కట్ చేస్తాను. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి. అమ్మ కట్ చేసి నా దాంట్లో పెట్టమ్మా. కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం పెరుగుతాయి సైజు. పెద్దగా ఉన్నాయమ్మా. అది ఇంకో 2 days తర్వాత కట్ చేద్దాం. ఈ మందార పువ్వు కూడా కట్ చేద్దామండి. హర్షద ఇక్కడ కొన్ని కనకాంబరం ఉన్నాయండి.
మొత్తం తీసేయమ్మా, మొత్తం తీసి. ఓకే. ఇవి చాలా ఉన్నాయిగా, చాలా తీసేయి. ఇది 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 అది 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 ఇది తీసేసినాం, ఇది తీసినాం తీసినాం. ఇక్కడ కొంచెం ఇది గంగవల్లి కూర ఉందండి, చిన్నగానే ఉంది కానీ కట్ చేస్తేనే మనకు పెరుగుతుంది. ఇవి అంతకుముందు ఇందులో ఒక చెట్టు ఉన్నాయండి, అవి గింజలు పడి వాటంతట అవే వచ్చాయి. ఇంకా ఇందులో కూడా చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. మనం ఏదైనా కట్ చేస్తేనే మళ్ళీ రీగ్రోత్ ఉంటుందండి. ఓకే, కొంచెం పుదీనా ఉందండి, దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఓకే, ఇస్తాను, లాస్ట్కి ఇస్తానన్నా. ఈ హార్వెస్ట్లో మా అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడండి, వాటరింగ్ చేయడము. పుదీనా మనం ఎంత ఎక్కువ కట్ చేస్తే అంత వస్తుందండి, అంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఈ కుండీలలో కూడా కొంచెం పుదీనా ఉందండి, కట్ చేసుకుందాం. మా అబ్బాయి పచ్చిదే తింటాడని, అంటే పుదీనా మౌత్ ఫ్రెషనర్గా బాగా పనిచేస్తుంది. గట్టిగా పట్టుకోవాలి మళ్ళీ చెయ్యి. ఇది అండి ఇవాల్టి మా మినీ హార్వెస్ట్. కొంచెం కొంచెం కాదు, బాగానే వచ్చింది. పుదీనా, కొన్ని వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, గంగవల్లి కూర, కొన్ని ఫ్లవర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.